బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ ఎన్నికకు గైహాజరు. 4 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రమాణ స్వీకారం. మొత్తం 12 మంది కౌన్సిలర్లకు 4 కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయగా బీజేపీ 4, బీఆర్ఎస్ కు 4 కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి రాకపోవడంతో వాయిదా పడ్డ మున్సిపల్ పాలకవర్గం ఎన్నిక. ఎమ్మెల్యే హాట్ కామెంట్స్. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులే ఉంటారు. బండ మీద గీత. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్. ప్రజల తీర్పును మేము గౌరవిస్తాం. ఎమ్మెల్యే వైస్ చైర్మన్ గా ఇటీవల కాంగ్రెస్ లో చేరిన సాజిదా బేగం ను ప్రకటించిన ఎమ్మెల్యే. సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మున్సిపాలిటీకి రావడం అనేది జరిగింది. మరి ఇందులో మిగతా బీజేపీ బీఆర్ సభ్యులు అటెండ్ కాలే. మేము నాతో సహా ఎక్స్ అఫిషియో మెంబర్గా, దాంతోపాటు సాజిద్ బేగం గారు, గొర్రె తిరుమల గారు, చిన్నం సత్యనారాయణ గారు, దాంతోపాటు పొల్లంపల్లి రమేష్ గారు, మేమంతా కూడా వచ్చి రావడం అనేది జరిగింది. మరి మిగతా సభ్యులు రాలే. సరే, వారు 1:30 వరకు వస్తారా, ఎప్పుడు వస్తారనేది మేము కూడా చూస్తాం. దాని తర్వాత రేపు కూడా సరే ఎన్నికల అధికారులు ఏదైతే చేస్తారో ఆ ప్రకారం వెళ్తాం. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఇక్కడ కొంతమంది సంబరాలు చేసుకుంటా ఇంకేదో జరుగుతుంది, ఇంకేదో అయిపోయింది, కాంగ్రెస్ పార్టీని తరిమేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని మాట్లాడుతాం. ఈరోజు నేను ఆనాటి నుంచి మొదలుకుంటే ఈనాటి వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని నమ్ముతా, ప్రజాస్వామ్యాన్ని నమ్ముతా. ప్రజాస్వామ్యం బతుకుందంటే కాంగ్రెస్ పార్టీతోటే, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు కొంతమంది దొరలకు బానిసలై ఇంకా అయ్యా బాంచన్ అనే పరిస్థితి ఎందుకు ఉండాలి, ఆ దొరల్ని గోదావరితలు తరవాల్సిందే అనే విషయం అనేక సందర్భాలు లేవనెత్తిన. దొరలన్నీ కూడా కుట్ర పని ఏదో చేసేసి ఏదో మాయమాటలు చెప్పి ఏదో వాళ్ళు ఏదో అనుకున్నారు, ఏదో వన్ సైడ్ క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పింది. సరే, అదే దొరలకు ఈరోజు నేను సవాల్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైతే పార్టీలు ఉన్నాయి కదా, పార్టీ పరంగా ఎవరు వస్తారండి? నిజంగానే మీకు చీము నెత్తురు ఉంటే ఎవరిని ఒకరు కూడా కలయిక చేసుకుంటే మీరు కోరంని ఏర్పాటు చేసుకోండి. మళ్ళీ దొంగ నాటకాలు ఆడి మేము కలిసిపోతాం, బిజీ చేస్తాం అంటే మీలో ఏం సత్తు ఉందో చూపెట్టాలి. మీ యొక్క పవర్ ఏమైంది? దొరలు మేము పాలిస్తామని చెప్పింది కదా, ఖానాపూర్లో ఎందుకు ఏం చేయలేకపోయారు, ఎందుకు క్లీన్ స్వీప్ చేయలేకపోయారు, ఎందుకు ఇది చేయలేకపోయారు? ఈరోజు మా సాజిదా బేగం గారి చాలామంది అని అన్నారు. మేము ముందు నుంచి కూడా చెప్పినా, ఈరోజు కూడా చెప్తున్నా, సాజిదా బేగం అనేవారు మా దాంట్లోనే ముందు నుంచి మాట్లాడుకునే క్యాండిడేట్. సరే, అక్కడ జనరల్ శంకర్ అనే క్యాండిడేట్ అన్న మనకు కొంత ఇబ్బంది అవుతుందంటే తనకు స్వయంగా టికెట్ ఇవ్వాలంటే సరే వాళ్ళు తిరస్కరించినప్పుడు వీళ్ళు ఏదైతే స్ట్రాటజీ మెయింటైన్ చేసుకున్నారో హిందూ ముస్లిం అనే ఫీలింగ్ తీసుకొచ్చి ఇక్కడ అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారు. సరే, మంచిది, వాళ్ళు ఎంతవరకు చేస్తారని చూద్దామని మనం కూడా అనుకున్నాం. కాబట్టి వాళ్ళు ఎక్కడైతే ఇప్పుడు నిన్న డెబిట్లో మొన్న కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఓటు పర్సెంటేజ్ అనేది విపరీతంగా పెరిగింది. ఈరోజు బీజేపీ క్యాండిడేట్ గెలిచాడంటే అక్కడ బీఆర్ఎస్ ఓటింగ్ లేదు. ఎక్కడైతే బీఆర్ఎస్ గెలిచారో అక్కడ బీజేపీ ఓటింగ్ లేదు. ఎందుకు లేదు అంటే కారణం ఏంటిది? కలిసి పోటీ చేయడం వల్ల ఆ రకమైన పర్సెంటేజ్ వాళ్ళకి వచ్చింది. కాబట్టి మేము ఎక్కడ కూడా ఓలిపోలే. ప్రజాస్వామ్యం ఇచ్చే తీర్పుని మేము గౌరవిస్తాం. ఈరోజు ఖానాపూర్ మున్సిపాలిటీ ఇచ్చిన ప్రజలైతే ఏది తీర్పుతారో 100% గౌరవిస్తున్నాం. ఇప్పటికీ చెప్తున్నాం, చైర్మన్ మావాడే, వైస్ చైర్మన్ మావాడే. ఈ బండ మీద రాసి పెట్టుకోవాల్సింది. నేనేమంటున్నాను, మీరు అంత పెద్దగా సవాల్ విసిరారు కదా, పొడుస్తాం గిడుస్తామన్నారు కదా, మీ కలయిక ఏంటిదో మాకు తెలిసిపోతుంది. రేపటికల్లా మీరు కలుస్తారా, లేకపోతే కలిసి ఈ యొక్క పురపాలక సంఘం యొక్క ప్రజలందరూ కూడా మోసం చేస్తారా, ఎటువైపు ఉంటారనేది వాళ్ళు ఆది నాయకులు ఆలోచించాలి. మేము చెప్తున్నాం, ఏజ్ ఎక్స్ అఫిషియో మెంబర్గా నాతో పాటు సభ్యులు మేమంతా కూడా రెడీగా ఉన్నాం. మేము ఎవరితోటి కారకాణితగా చెప్పినాం. ఈరోజు కూడా మళ్ళా చెప్తున్నా, నేను నమ్మే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఎవరితోటి కలవదు. ఇది జగమెరిగిన సత్యం. కాబట్టి వాళ్ళు ఎవరైనా కలుస్తారా అది నేను అనుకోను. కాబట్టి నా పక్షానే చైర్మన్ అనేది ఉంటుంది. ఎవరికో నేను చైర్మన్ ఇవ్వడానికి లేదు. కాంగ్రెస్ పార్టీ ఇంకొకరితోటి పొత్తు పెట్టడానికి కానీ ఇంకేది కుదరదు. కాబట్టి చాలా కారగణితంగా చెప్తున్నా, ఎవరైనా మాతోటి కలిసి పనిచేసినప్పుడు మేము దానికి స్వాగతిస్తాం. బట్ మాకే చైర్మన్ కావాలి, మాతోటి కలిసి మీతోటి మేము కలిసి పనిచేసేది ఏంటి? అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మేము అధికారంలో మేమున్నాం. ఎవరైనా మాతోటి కలిసి పనిచేస్తామంటే తప్పకుండా ప్రజల కోసం నేను దాన్ని స్వాగతిస్తాను. మీకు ఏమైనా డిమాండ్ వచ్చింది సార్ చైర్మన్ కావాలని? ఎవరైనా ఏది ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు చెప్పారు కదా, చైర్మన్ విషయం నేను ఇంకా డిక్లేర్ చేయలేదు. అది నా డిసిషన్. ఏ రోజు బీఫామ్ సబ్మిట్ చేయాలో ఆ రోజు నేను బీఫామ్ సబ్మిట్ చేస్తా. ఎవడనేది ఒక సీల్డ్ కవర్లు ఇచ్చేస్తా. అనుకున్నవాడే చైర్మన్ అవుతాడు. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు నేను డిక్లేర్ చేస్తున్నా, వైస్ చైర్మన్గా సాజిదా బేగం గారు డిక్లేర్ చేస్తున్నా. ఈరోజు ఒక మైనారిటీలకి నేను ప్రాధాన్యత ఇస్తున్నా. ఈ రోజులు కాదు, నేను దానికంటే ముందు రోజులు కూడా ఎక్కడెక్కడ ఎవరికి అవకాశాలు ఇవ్వాలి నేను వస్తూ పోయినా. ఆ రోజు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్కి ఇక్కడ ఒక మైనార్టీకి ఇచ్చిన,
అదే ఒక పబ్లిక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఆసిఫ్ అలీ గారికి ఇచ్చేసిన మైనార్టీకి ఇక్కడనే కాదు, నేను జనరంలో ఒక మైనార్టీకి వైస్ చైర్మన్గా చేశా. అదే కాదు, ఉట్నూరులో ఉప సర్పంచ్గా వైస్ చైర్మన్ చేశారు. అక్కడ ఏదో రిజర్వేషన్ లేవే. రిజర్వేషన్ లేకపోయినా ఈరోజు మైనార్టీల కోసం నేను ఆలోచన చేసి ఎక్కడెక్కడ ఎవరేమేం చేయాలో అది నాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ అంటే సెక్యులర్ పార్టీ. ఆ సెక్యులర్ పార్టీలో ఎవరికి ఏ సిచ్యువేషన్లో ఎవరిని పెట్టాలనేది నాకు బాగా క్లారిటీ ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఏ రకంగా ఎవరిని ఎట్లా కలుపుకుని పోవాలి, ఆ రకంగా కలుపుకుని పోయే స్థితిలో మేము ఉన్నాం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మీరందరూ కూడా ఈరోజు చాలామంది కూడా ఒక పనికిరాని సిచ్యువేషన్ తీసుకొస్తారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కాబట్టి